ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్లో కీలక ఘట్టానికి తెరపడింది. 5వ సీజన్లో ఏ ఆటగాడు ఏ జట్టుకు ఆడతాడో తేలిపోయింది. ఆసక్తికరంగా సాగిన ఆటగాళ్ల వేలంపాట ఉత్సాహంగా ముగిసింది. ఇక మిగిలింది కూతే కబడ్డీనే. పీకేఎల్ 5వ సీజన్ కోసం 12 ఫ్రాంచైజీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సోమ మంగళవారాల్లో ఢిల్లీలో జరిగిన వేలంపాటలో ఆటగాళ్ల కొనుగోలును పూర్తి చేశాయి. దేశంలో క్రికెట్ తర్వాత అత్యంత ఆదరణ కలిగిన లీగ్గా పేరు రావడం, అదానీ, జిఎంఆర్, సచిన్ లాంటి ప్రముఖులు కూడా లీగ్లో భాగం కావడంతో వేలం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 227 మంది ఆటగాళ్లపై 12 ఫ్రాంచైజీలు దాదాపుగా 47 కోట్లు ఖర్చు చేశాయి. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా 4 కోట్లు ఆటగాళ్ల కోసం ఖర్చు చేయాల్సి ఉండగా అన్ని జట్లు చాలా మొత్తాన్ని ఉపయోగించుకున్నాయి. యు ముంబా అత్యధికంగా 3.98 క్రోర్స్ ఖర్చు చేసింది. పూనేరి పల్టాన్ అత్యల్పంగా 3.8 క్రోర్స్ వెచ్చించింది. సచిన్ సహయజమానిగా ఉన్న తమిళనాడు అత్యధికంగా 25 మంది క్రీడాకారులను ఎంపిక చేసుకుంది. పూనేరి అత్యల్పంగా 15 మందికే పరిమితమైంది. 3.96 క్రోర్స్ ఖర్చు చేసిన తెలుగు టైటాన్స్ వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గత 4 సీజన్లోనూ బాగానే ఆడినా టైటిల్ గెలవలేకపోయిన టైటాన్స్ ఈసారి జాగ్రత్తగా ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. లీగ్ హీరో రాహుల్ చౌదరిని అట్టిపెట్టుకున్న టైటాన్స్ మొత్తంగా 18 మందిని తీసుకుంది. అందులో 10 మంది రైడర్స్, 5 డిఫెండర్స్, 3 ఆల్రౌండర్స్ ఉన్నారు. అన్ని విభాగాల్లోనూ టైటాన్స్ నాణ్యమైన ఆటగాళ్లనే ఎంచుకుంది. పీకేఎల్ 5వ సీజన్ సుదీర్ఘంగా సాగనుంది. దేశంలోనే అతిపెద్ద లీగ్గా అవతరించనుంది. జూలై 28 నుంచి అక్టోబర్ 25 వరకు 5వ సీజన్ జరుగుతుంది. 13 వారాల పాటు అంటే 3 నెలల పాటు మ్యాచ్లు నిర్వహించనుండడం విశేషం. మొత్తం 130కి పైగా మ్యాచ్లు జరుగుతాయి.